ఐ డూ కాంప్రమైజ్. అంటే నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఎవడు ఏ మనిషి ఉండడు. ఐ డూ యాహ్! కాంప్రమైజ్. ఐ డూ కాంప్రమైజ్ ఎవరితో అంటే మనకంటే మన మీద ఆధారపడిన వాళ్ళతో 100% నేను కాంప్రమైజ్ అవుతాను. హ్మ్. కింద క్యాడర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో ఎవ్రీడే ఐ కాంప్రమైజ్. వాళ్ళు చెప్పిందే నేను ఒప్పుకుంటాను. ఎవ్రీ ఆర్గ్యుమెంట్ వాళ్ళది గెలుస్తారు. హ్మ్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేది నేను గెలిచామని వెళ్తారు వాళ్ళు. ఓకే. ఎప్పుడు నేను గెలవను ఆర్గ్యుమెంట్. ఓకే. ఆ! బట్ కానీ నా పైన ఉన్న వాళ్ళతో మాత్రం ఆ! నేను గెలవాలనుకుంటాను. ఎందుకండి అలా? ఎందుకు? ఆబ్వియస్లీ అంతే కదా, మన డిపెండ్ అయిన వాళ్ళని మనం ఎప్పుడు ఓడించకూడదు. ఓకే. మనం ఎవరైతే నడిపిస్తా ఉన్నారో ఆబ్వియస్లీ మనం ఎక్కడ మనం ఏంటని కనీసం మనం చెప్పాలి. మనం చెప్పాలి కదా. మనం తప్పు చేస్తే మనం ఏమన్నా పార్టీ పరువు తీస్తే లేకపోతే పార్టీని తక్కువ చేస్తే అలాంటప్పుడు మనం తలదించుకుంటాం, మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మనమేం తప్పు చేస్తా ఉన్నాం? నేను ఎక్కడ వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదు, పని చేయకుండా కనిపించకుండా లేను, ఎంపీగా ఉండి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, ఎవరిని ఆ తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. సో అలాంటప్పుడు ఆ బార్గెనింగ్ పవర్ అనేది మనకు ఉండకపోతే యాజ్ ఎ పొలిటీషియన్ మనం గ్రో అవ్వలేము.